పెండింగ్ లో సాదా బైనామా దరఖాస్తులకు భూభారతిలో పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి తెలిపారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని ఐఓసీలోని మీటింగ్ హాల్లో గజ్వేల్ మండల రైతుల ప్రజాప్రతినిధులతో భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సంస్థలు ఎదుర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, మేధావులు, ప్రజలు, ఇతరులతో ఇబ్బందులు చర్చించి సలహాలు, సూచనలు స్వీకరించి 2014 ఏప్రిల్ 2025 నాడు ఈ భూభా చట్టం అమల్లోకి తీసుకొచ్చామన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేస్తామని, ప్రజలు వీటిని గమనించాలని, ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్నారు. భూ సమస్యలపై అధికారులకు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ వచ్చినప్పుడు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చునని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, మండల ప్రత్యేక అధికారి సువర్ణ, తహసీల్దార్, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ భూభారతి చట్టం పట్ల ఆల్రెడీ డీటెయిల్ గా మీకు దాదాపు ఒక గంటన్నర పట్ల ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్, వివిధ అంశాలు, ప్రొవిజన్స్ మీద డీటెయిల్ గా అడిషనల్ కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పుతారు. ఈ సదస్సులని మనము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో, సిద్దిపేట జిల్లాలో మనకున్న 26 మండలాల్లో కూడా రోజుకి ఒక 2 లేదంటే 3 మండలాల్లో ఈ అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తా ఉన్నాము. దీంట్లో భాగంగానే సుమారు మనము ఆల్రెడీ ఒక 15 నుంచి 20 మండలాలు ఈ అవగాహన సదస్సులు ఆల్రెడీ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు ఒక 2-3 మండలాలు అయిపోయినాయి. ఈ రోజు గజ్వేల్ వర్గాలు ఉన్నాయి. ఈ అవగాహన సదస్సులు అనేవి తెలంగాణ భూభారతి చట్టం 2025 మనకి 4th జనవరి అంటే ఈ సంవత్సరం 4వ జనవరి నాడు గెజెట్ నోటిఫికేషన్ అయింది. దాని తదుపరి మనకి 14 ఏప్రిల్ నాడు రూల్స్ అనేవి ఫ్రేమ్ అయ్యి మనకి చట్టం అనేది మనం ముందు ఉంచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు డీటెయిల్ గా చెప్పుకుంటారు, కానీ కొన్ని కీలక అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందున్న వ్యవస్థకి ఇప్పుడు భూభారతి చట్టం రావడం వల్ల ఇందులో మార్పులు ఏమైనాయి అనేది. మొదటిది, ఇందాక మాట్లాడుతున్నప్పుడు రికార్డులకి సంబంధించి సవరణ విషయంలో మాట్లాడారు. ఒక పట్టేదారు ఉన్నారు, ఆల్రెడీ అమ్ముకున్నాడు, మళ్ళీ రెండోసారి బై మిస్టేక్ అతని పేరే వచ్చింది, మళ్ళీ రెండోసారి కూడా అమ్ముకున్నాడు. ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో రైతు కానీ పట్టేదారు కానీ ఇంతకు ముందు ఉన్నప్పుడు నష్టపోయాం, మా పేరు ఎగిరిపోయింది అన్నారు. కొంతమందిది సర్వే నంబర్ మిస్సింగ్ ఉండుండొచ్చు, కొంతమందిది విస్తీర్ణం ఏదైతే ఉందో ధరణి కానీ ఎల్ఆర్యూపీ టైంలో సడన్ గా తగ్గిపోవడం కానీ అసలు కంప్లీట్ గా జీరో అయిపోవటము, సర్వే నంబర్ కనపడకపోవటము, ఇట్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి గత ధరణి చట్టంలో నోటీస్ ప్రక్రియ ఇవ్వడం కానీ అట్లాంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మనకి రికార్డులలో ఏదైనా సవరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే పేరు ప్రెసెంట్ గా రికార్డ్ లో వస్తుందో వారికి, ఎవరైతే మా పేరు రావాలి అని అడుగుతున్నారో ఇద్దరికి నోటీసులు ఇచ్చేసి, నోటీస్ సర్వ్ అయిన వారం రోజుల్లో వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, వీరి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇద్దరు కూడా రిటర్న్ గా వారి దగ్గర ఏమున్నాయి అనేది వారు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మనం ఫీల్డ్ మీద మోకా గానీ కాస్తులు ఎవరున్నారు అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఎక్సర్సైజ్ అనేది మనం 2 నెలల లోపల కంప్లీట్ చేసి ఆర్డర్ అనేది పాస్ చేసే విధంగా ఈ భూభారతి చట్టంలో మనకి ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. మనకి మ్యూటేషన్ కి సంబంధించి వంశపారంపర్యంగా ఒకవేళ వారసత్వంగా వచ్చే భూమి కావచ్చు, లేదంటే వీలునామా రాసి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వారసులకు రావాల్సిన భూమి కావచ్చు. ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఇంతకు ముందు మనకి ఒక టైం పీరియడ్ లో దాని మీద లీగల్ ఎయిడ్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి ఆ టైం ఫ్రేమ్ లో క్లియర్ చేసే ప్రక్రియ లేదు. ఇప్పుడు భూభారతి చట్టంలో మనకి ఇందులో లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీలునామా ప్రకారం ఉంటే ఇబ్బంది లేదు, కానీ వీలునామా లేదు, లేదంటే వంశపారంపర్యంగా వచ్చే దాంట్లో లీగల్ ఎయిర్స్ మధ్యన ఏమైనా వివాదం ఉంటే వారందరినీ పిలిపియటము,
అఫిడవిట్ తీసుకోవటము, దీన్ని కూడా ఇమ్మీడియట్ గా ఎక్కడ ఇబ్బంది కలగకుండా టైం ఫ్రేమ్ లో ఇది రిజాల్వ్ చేసే విధంగా కూడా మనకి భూభారతిలో చట్టంలో ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మనకి సాదా బైనామా ట్రాన్సాక్షన్స్, సాదా బైనామా మనం తెల్ల కాగితం మీద కొనుగోలు చేసిన సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. వారందరూ కూడా 2014 జూన్ 2 అంటే ఈ రాష్ట్రం ఏర్పడే ముందు కంటే కొనుగోలు తెల్ల కాగితం మీద చేసి ఉండి మనకి కనీసం ఒక 12 సంవత్సరాల కాస్తులో ఉన్నట్లయితే 2020 12 అక్టోబర్ నుంచి 10 నవంబర్ 2020 మధ్యలో దరఖాస్తు పెట్టుకున్న వారందరి అర్జీలు కూడా ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వారందరినీ కూడా అర్హత బట్టి ఎలిజిబిలిటీ బట్టి తప్పకుండా వారికి ఈ సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి ఆ భూమి మీద హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మనకి సుమారు 44,000 అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ టైం ఫ్రేమ్ లో ఆర్డీఓ గారి స్థాయిలో మనకి సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ప్రాసెస్ చేయాలనేది కూడా భూభారతి చట్టంలో ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది. అదే విధంగా మనకి ఇంతకు ముందు అపీల్ వ్యవస్థ లేదు. ఒకవేళ తహసీల్దార్ కానీ ఆర్డీఓ స్థాయిలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద ఒకవేళ మనకి ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయి, మన వాదనలు పూర్తిగా వాళ్ళు వినలేదు, వినకుండానే ఒక ఆర్డర్ పాస్ అయింది, లేదంటే ఒకరి పేరు రికార్డులోకి ఎక్కింది అన్నప్పుడు దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళి అక్కడ అపీల్ ఫైల్ చేసుకోవడం, లేదంటే సిసిఎల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత తహసీల్దార్ మీద ఆర్డీఓ లెవెల్లో, ఆర్డీఓ స్థాయికి కలెక్టర్ లెవెల్లో అపీల్ ఫైల్ చేసుకుంటే మనకి డిపెండింగ్ అపాన్ అది కరెక్షనా, మ్యూటేషనా, లేదు సాదా బైనామా అనే దాన్ని బట్టి 1-2 నెలల్లోనే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి వారికి పట్టేదారులకి రైతులకి హక్కులు కల్పించే విధంగా ఈ భూభారతి చట్టంలో ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. మీకు ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్పుంటారు భూదారికి సంబంధించి మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా రికార్డులు ఎవరైతే పేర్లు వస్తున్నాయో, ఎక్కడైతే వివాదాలు లేవో, ఎక్కడైతే గొడవలు లేవో వారందరికీ కూడా మనము టెంపరరీ భూదార్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తాం. ఈ కార్డ్ ఇష్యూ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? మనకి బౌండరీకి సంబంధించి, హద్దులకి సంబంధించి చాలా సార్లు వివాదాలు పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. ఒక 2-3 ఫీట్లు వాళ్ళు పక్కకు జరిగారని కానీ, లేదంటే చూపించిన హద్దులు కరెక్ట్ గా చూపించలేదని, లేదు అంటే ఈ సర్వే నంబర్ ఇంకో చోటు ఉంది, మేము మోకా మీద ఇంకో చోటు ఉన్నాము, ఇట్లా సర్వేకి సంబంధించిన చాలా ఇబ్బందులు ముందున్నాయి. ఇప్పుడు అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు ఎక్కడైతే వివాదాలు లేవు, ఎక్కడైతే క్లియర్ గా ఉన్నాయో అక్కడ అన్నిటికీ కూడా కోర్టు కేసులు కానీ ఏమి లేని చోట ఫస్ట్ టెంపరరీ కార్డ్ ఇష్యూ చేస్తాము. ఆ తదుపరి లైసెన్స్డ్ సర్వేయర్ ఎవరితోటైనా మనం సర్వే కానీ సబ్ డివిజన్ మ్యాప్ వేయించుకోవడము, మనకి దాన్ని గవర్నమెంట్ సర్వేయర్ కూడా వెరిఫై చేసి మనకి సర్టిఫై చేసిన తర్వాత పర్మనెంట్ ఐడి కార్డ్ ప్రతి ఒక్క ల్యాండ్ పార్సల్, ప్రతి ఒక్క భూమికి సంబంధించిన విస్తీర్ణానికి మనము లాటిట్యూడ్, లాంజిట్యూడ్ జిపిఎస్ సిస్టమ్ ద్వారా యూనిక్ ఐడి నంబర్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ యూనిక్ ఐడి నంబర్ ఒక్కసారి జారీ చేసిన తర్వాత దీని మీద జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మళ్ళీ దీని మీద వివాదం, దీని మీద డౌట్ అనేది ఎవరు వ్యక్తం చేయాలి. రైతుల గురించి భారతి చట్టం, ఆ చట్టం మీద ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఈ చట్టం ఏమున్నది, దీనివల్ల రైతులు ఏ విధంగా లాభం చేసుకోవచ్చు, ఇంతకుముందు ధరలలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించి ఈ భూభారతి చట్టంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఏ విధంగా మార్గం ఉంది, ఇది తెలియపరచడానికి రాష్ట్రంలోని అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈ నెల 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మండల స్థాయి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ గజ్వేల్ మండల్లో అవగాహన సదస్సుకు వచ్చిన మీ అందరికీ నా తరఫు నుంచి స్వాగతం పలుకుతూ, ఈ భూభారతి చట్టం అన్నది ఏదో ఒక రోజు ప్రభుత్వం సడన్గా తెచ్చిన చట్టం అయితే కాదు. రైతులు ధరణి చట్టం వలె ఎంత ఇబ్బంది పడినరు, దాంట్లో వాళ్ళ సమస్యలు కొన్ని పెరిగినాయి, అసలు పరిష్కారమే కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తేవడానికి అనేక సంప్రదింపులు చేశారు. అనేక వర్గాల వారితో
ఎంప్లాయీస్తో చేయడం జరిగింది, రైతులతో చేయడం జరిగింది, ప్రజాప్రతినిధులతో చేయడం జరిగింది, రాజకీయ నాయకులతో చేయడం జరిగింది, రైతు సంఘాలతో చేయడం జరిగింది, రైతులతో చేయడం జరిగింది. వీళ్ళందరితో చేసి ఒక సబ్ కమిటీ లాగా ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ కూడా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సుమారు 18 రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న భూ చట్టాలు ఏమున్నాయో ఆ చట్టాల నుంచి మంచి అంశాలను తీసుకొని ఒక ముసాయిదా డ్రాఫ్ట్ రికార్డ్ ఆఫ్ రైట్ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టక ముందు ప్రజల ముందు పెట్టడం జరిగింది. జూలై ఆగస్ట్ ఆ టైంలో లాస్ట్ ఇయర్ ప్రతి తహసీల్ ఆఫీస్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో, వెబ్సైట్లో అందరినీ పెట్టి ఇంకా ప్రజల దగ్గర నుంచి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే తీసుకోవాలి అనే ఉద్దేశంతో అలా తయారు చేసిన బిల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి 4 జనవరి 2025 నాడు ఇది భూభారతిని ఒక చట్టం రూపంలో తేవడం జరిగింది. లేకుంటే రైతుల విజ్ఞప్తులు ఏమున్నాయి, రైతుల సూచనలు ఏమున్నాయి, రైతులు పడుతున్న కష్టాలను ఇంకా సుఖవంతంగా చేయాలంటే దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇప్పుడు నడుస్తుంది. అక్కడి నుంచి వచ్చిన సూచనలను కూడా పరిజ్ఞానంలో తీసుకొని దాని తర్వాత వచ్చే నెల నుంచి ప్రతి జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక మండల్, ప్రతి జిల్లాలో ఒక మండల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కూడా తీసుకొని ఈ భూభారతి చట్టాన్ని 100% ఫుల్ షేప్లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినం అంటే 2 జూన్ నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా అందుబాటులో లేదని కాదు, ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉంది. భూభారతి పోర్టల్ మీరు ఇంతకుముందు కూడా వీడియో రూపంలో చూడడం కూడా జరిగినది. ప్రభుత్వం ఏదైనా చట్టం తెస్తే, ఏదైనా పథకం తెస్తే దానికి 5 మూల స్తంభాలు అవసరం ఉంటుంది. ఒకటి, ప్రభుత్వ ఆలోచన ఏముంది, ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, దాన్ని ఒక పథకమో ఒక చట్టం రూపంలో తేవాలి. ఇక్కడ మన దగ్గర రైతుల సంక్షేమం గురించి, రైతుల ఇబ్బందులు తొలగించాలన్న ఉద్దేశంతో ఒక భూభారతి అనే చట్టాన్ని తేవడం జరిగింది. ఒకటి. రెండోది, ఏమైనా చట్టం తెస్తే దాన్ని ఏ విధంగా అమలు చేయాలి, దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి, దరఖాస్తు పరిశీలించే అధికారి ఎవరు, పరిశీలన ఎన్ని రోజుల్లో చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇది ఇలా చెప్పడానికి మనం రూల్స్ అంటాం. అదే మన చట్టం భూభారతి చట్టంకి భూభారతి రూల్స్ని మొన్న ఏప్రిల్ 14 అంటే డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఈ జీవోని కూడా విడుదల చేయడం జరిగినది. చట్టం ఉంది, రూల్స్ కూడా వచ్చేసిన ఏ విధంగా చేయాలన్నది. మూడో అంశము, ప్రజలకు అందుబాటులో ఉండి చేయడానికి పోర్టల్ని కూడా తేవడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు ఆన్లైన్